మనకి భారతీయ సంప్రదాయంలో పెద్ద పండుగ అని వచ్చే పండుగ ఒకే ఒక్కటి, 3 పదులు 30 రోజుల పాటు పండుగ. దానితో పాటు మరొక 3 రోజుల పండుగ, 33 రోజుల పాటు వచ్చే పండుగ, పెద్ద పండుగ సంక్రాంతి. అంచేతనే సంక్రాంతి రావడానికి ముందు నెల రోజుల నుంచి కూడా సంక్రాంతికి కావలసిన ఏర్పాట్లలో మనం మునిగి ఉంటాం. జనవరి 15వ తేదీన సంక్రమణం అంటే మకరంలోనికి సూర్యుడు రాబోతున్నాడో, మకర రాశిలోనికి, అక్కడికి సరిగ్గా వెనుక నెల రోజుల నుండి అంటే డిసెంబర్ 15వ తేదీ నుండి ఏ శుభకార్యాలని కూడా మనం చేయం. పైగా నెల పట్టారు అనేటటువంటి మాటని బాగా ప్రచారంలోకి చెప్పుకుని తెచ్చుకుని శుభకార్యాలని పూర్తిగా మానేస్తాం. మరి శుభకార్యాలు ఏమీ లేనటువంటి నెల అశుభమాసం కావాలి కదా, ఎందుకని మరి గొప్పది అంటున్నాం? శుభకార్యాలు లేని నెల అంటే మానవులమైనటువంటి మనకి గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, శంకుస్థాపనం వంటివి చేయకూడదన్నారు తప్ప దైవ కార్యక్రమాలు అన్నీ చేయవలసినటువంటి ఆ మాసం సంపూర్ణమైన శుభమాసమే. మనకి శూన్యమాసం, దేవ కార్యక్రమాలకి మాత్రం అది సంపూర్ణమైన ఇష్టకరమైన మాసం, కర్తవ్య మాసం. దేవకార్యాలని చేసి తీరవలసిందే. అందుకనే సంక్రాంతికి వెనక నెల రోజుల్లోనూ ప్రారంభిస్తూనే మొట్టమొదట ముగ్గులతో ప్రారంభిస్తారు మన వాళ్ళు. ముగ్గులు అంటే ఏదో అకస్మాత్తుగా గీసేసేటటువంటి రంగవల్లులు అని తేలికగా అనేయకూడదు. అలికినటువంటి నేల ఏదైతే ఉందో ఆవు పేడతో, అది ఆకాశానికి సంకేతం. దాని మీద పెట్టబడ్డ చుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ చుక్కలు నక్షత్రాలకి సంకేతం. అంచేతనే తెలుగులో చుక్కలు అంటే నక్షత్రం అని అర్థం ఉంది. అబ్బో వాడిని నమ్మితే చుక్కలు చూపిస్తాడురా అంటారు. చుక్కలు అంటే నక్షత్రాలని అర్థం. ఆ చుక్కలనన్నిటినీ ఒకటికి ఒకటి ఏమాత్రము కలవకుండా చక్కగా గుండ్రంగా ఉండే గడులలో బంధింపబడేలా జాగ్రత్తగా గీయడం ఏదైతే ఉందో అదిగో అది ముగ్గు అవుతోంది. ఆకాశంలో ఏ గ్రహం ఎక్కడుంటుందో, ఏది ఎటుపక్కగా తిరుగుతూ ఉంటుందో, ఏ నక్షత్రాల కూటమి ఇప్పుడు ఆకాశంలో కనిపిస్తోందో ఆ విశేషాన్నంతటినీ మనం అక్కడికి వెళ్ళి చూడలేం. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయునిలా అక్కడ జరిగేటటువంటి మార్పుల్ని ఈ నెల రోజుల పాటు ఏ రోజుకి ఆ రోజు ఇదిగోరా ఈ రోజున ఈ విధంగా ఉంటుంది ఆకాశంలో చిత్రం, గ్రహ చిత్రం అని తెలియజేస్తూ ముగ్గుల్ని అలా పెట్టిస్తూ ఉండేది. ఒకప్పటి రోజుల్లో అంటే దాదాపు 15-20 సంవత్సరాల క్రితం రోజుకి ఒక్కొక్క ముగ్గు పెడుతూ ఉండేవారు. ఈ ముగ్గు మాత్రమే పెట్టాలంటూ ఉండేవారు. ఆ ముగ్గు ఖచ్చితంగా ఆ రోజు పైనుండేటటువంటి గ్రహాలకి ప్రతిబింబంగానే ఉండేది తప్ప ఏదో తోచిన ముగ్గు మాత్రం వేసేవారు కాదు. ఇలా వేయబడ్డటువంటి ముగ్గులకి అడ్డంగా 2 గీతలు, అడ్డంగా 2 గీతలు, ఇలా 4 దిక్కుల్లోనూ 2 గీతలు గీసి ఇలా కోలగా, అలాగే మళ్ళీ ఇంకో కోలగా పెట్టి మధ్యలో ఒక చుక్క పెట్టేవారు ఆ 2 నిలువు గీతలకి పైన. అది గ్రహానికి సంకేతం, గ్రహ చిత్రానికి సంకేతం. అంటే మనకి ముగ్గులు అనేవి పెట్టబడేవి ఏదో విలాసంగా వినోదంగా పెట్టబడేవి కావని, ఆకాశంలో ఉండేటటువంటి గ్రహానికి సంబంధించిన తిరిగే విధానాన్ని చెప్పే గ్రహ చిత్రాలని తెలుస్తుంది. ఇదిగో ఇదంతా సంక్రాంతికి వెనుక నెల రోజుల నుంచి ప్రారంభమవుతుంది. అలాంటి సంక్రాంతిలో మొట్టమొదట వచ్చేటటువంటి పండుగ పేరు భోగి అన్నారు. భోగి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. తెల్లవారుజామునే అమ్మ పిల్లలందరినీ లేపి వరుసగా కూర్చుండబెట్టి చక్కగా ఒంటికి నువ్వుల నూనెని రాస్తుంది. తల మీద ఆశీర్వచనాన్ని నువ్వుల నూనెతో చేసి 4 అక్షతలని వేసి అమోఘమైనటువంటి శ్లోకాన్నో పద్యాన్నో భగవంతునికి సంబంధించిన దాన్ని గానం చేసి వాడిని ఆశీర్వదిస్తుంది.
ఏ ఆశీర్వచనానికి సంబంధించిన శ్లోకము మంత్రము పద్యము తెలియకపోతే సుఖంగా ఉండు నాయన అనైనా చేస్తుంది అనైనా అంటుంది. ఆ అన్నటువంటి అమ్మ మాటలు వేదమంత్రాలతో సమానం. అలా పిల్లలందరికీ ఆశీర్వచనాన్ని చేసి నూనె పెట్టి ఒళ్ళంతా నువ్వుల నూనెని రాస్తే గంట సేపు వాళ్ళని అలా ఉంచినట్టయితే ఆ నువ్వుల నూనె శరీరంలోనికి ఇంకుతుంది. ఇంకినటువంటి కారణంగా లోపల ఇలా అన్నటువంటి సందర్భంలో పిల్లలకి ఆ సంధి బంధాలు అంటే ఎక్కడెక్కడైతే రెండు కలుసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయో అక్కడ ఏ విధమైనటువంటి కందెన లేనితనము లేకుండా కందెన నూనె ఉన్న కారణంగా ఏ కష్టము లేకుండా వాళ్ళకి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కీళ్ళ నొప్పులు లేకుండా అవుతుంది. ముసలితనం నాటికి కూడా ఇప్పటికీ బాగా వయసున్నటువంటి వాళ్ళు సుఖంగా మెట్లు ఎక్కగలుగుతూ ఉండడానికి కారణం వాళ్ళ తల్లులు చేసినటువంటి ఆ నువ్వుల నూనె మర్దనం మాత్రమే. అయిన తర్వాత సున్నెపిండిని తీసుకుని గట్టిగా ఒంటికి బలంగా రుద్ది అలా నలుగు పెడుతుంది అమ్మ. ఆ నలుగు బలంగా పెట్టినటువంటి కారణంగా ఎక్కడెక్కడి రక్త నాళాల గోడల్లోనూ అలా ఆగిపోయినటువంటి రక్త ప్రవాహం కానీ ఉన్నట్టయితే అది మళ్ళీ తిరిగి సుఖంగా సరఫరా అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ తరువాత పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరికి చక్కని కుంకుడు పులుసుని అంటే కుంకుడుకాయలని కొట్టి పులుసు చేసి బాగా నురుగొచ్చేలా చేసి దాంతో తలరుద్దుతుంది తల్లి. ఆ కుంకుడు యొక్క చేదు తలలోనికి పట్టినటువంటి కారణంగా ఈపెలు క్రిములు మొదలైనటువంటివి ఆ వాసనకి చేరవు. పైగా పూర్తిగా తలని బలంగా రుద్దినటువంటి కారణంగా 2 మార్లు రుద్దిన కారణంగా పిల్లలకి సుఖనిద్ర వస్తుంది. ఆ రోజున భోగినాడు చేయవలసిన కర్తవ్యం తల్లి ఇది. ఇక భోగినాడు పిల్లలందరూ ఈ స్నానానికి ముందు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన వస్తువుల్ని అలాగే ఇంట్లో అనవసరంగా పడున్నటువంటి ఏవేవో అనవసరమైన వస్తువులు అంటే విరిగిపోయిన కుర్చీ కర్ర ఒకటి అక్కడక్కడ ఉన్నటువంటివి ఇంకేవో వ్యర్థమైన పదార్థాలు ఏ ఉంటాయో మంటలో పడవేయడానికి అనుగుణమైనవి అవన్నీ తెచ్చి ఒక చోట ప్రత్యేకంగా మంట పెడతారు భోగినాడు మాత్రమే. ఎందుకని? దీంట్లో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, లౌకికంగా అనవసరమైనటువంటి వస్తువులతో ఇల్లంతా చెత్త చెదారంతో నిండిపోకుండా ఉండేందుకు అనేది ఒక అర్థం. కొందరు చాలామంది ప్రత్యేకంగా చెత్తనంతటినీ నిల్వ చేసుకోవడానికి ఒక గది కూడా పెట్టుకుంటారు అద్దె చెల్లిస్తూ. అది అనవసరం. అలాంటివన్నీ ఇక్కడ వేసేసి ఈ మంటలో పూర్తిగా ధ్వంసం చేసేయచ్చు. ఆ మంట ఏం చేస్తుంది అంటే ఇదిగో ఈ హేమంత ఋతువులో వచ్చే చలి మంచు ఏదైతే ఉందో ఆ మంచు చలికి తమంత తామే పుట్టేటటువంటి వ్యాధిని కలగజేసే క్రిములన్నిటినీ కూడా ఈ మంట ఆకర్షించేలా చేసి ఆ క్రిములు కీటకాలన్నీ తమంత తామే చనిపోయేలా చేస్తాయి. ఇది భౌతికమైన వైద్య ప్రయోజనం. ఇక 2, ఏ పెద్ద మంట మనకి కనిపిస్తోందో ఆ మంట ఒక అమోఘమైన విశేషాన్ని మనకి చెప్తుంది. ఏమని? ఏ మంటని మీరు చూస్తున్నారో రేపటి నుండి ఇంతటి పెద్ద మంటగా సూర్యుడు రాబోతున్నాడు. అక్కడి నుండి సంక్రాంతి పర్వదినం అవుతుంది. రోజు రోజుకి ఇలా మంటలో సమిధని ఎండిపోయిన కర్రల్ని వేస్తున్న కొద్దీ ఎలా మంట యొక్క ఉష్ణత పెరుగుతూ ఉంటుందో అలా సూర్యుడు కూడా పెరుగుతూ వెడతాడు సుమా అనే ప్రత్యేకమైన మౌన సందేశాన్ని ఇస్తుంది ఆ ఉష్ణతతో కూడినటువంటి వేడి మంట. కాబట్టే ఉత్తరాయణం రాగానే సూర్యుడు మెల్లమెల్లగా తన వేడిమిని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. భోగి రోజున మంట వేయడంలో ఉండేటటువంటి మరో కారణం ఇది. భోగినాడు గోదా కళ్యాణాన్ని చేస్తారు. అది అమోఘమైనటువంటి దృశ్యం. ఎందుకని అలా చేస్తారు? కోదయ్య ఆవిడ పేరు. తులసివనంలో పుట్టింది మహానుభావుడు విష్ణు చిత్తుడు అనేటటువంటి ఆయనకి. విష్ణువుని తన చిత్తంలో హృదయంలో నిలుపుకున్నటువంటి వాడు విష్ణు చిత్తుడు. ఆయన్నే పెరియాళ్వార్ అంటారు. ఇంకా ఆయనకు ఇంకో ధ్యాస లేదు, ఎప్పుడూ విష్ణు 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 అని నామస్మరణ చేయడమే. ఆ విష్ణు చిత్తుడు అలా ఒకసారి తులసివనంలో తిరుగుతూ
గుణపంతో అలా అలా మెల్లగా పాదుల్ని చేద్దామని అనుకుంటూ వెడుతూ ఉన్నటువంటి వేళ కర్కాటక లగ్నంలో అద్భుతమైనటువంటి ముహూర్తంలో ఒక పిల్ల కనిపించింది. చిన్న పిల్ల, బాలిక. ఆమె పేరు ఏం పెడితే బాగుంటుందని ఆలోచించలా. వెంటనే కోదై అన్నాడు ఆయన. కోదై అంటే పూలమాల అని. మంచి అమోఘంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి పూలమాలని ఎక్కడ పట్టుకున్నా ఎలా కందిపోతుందో, అబో ఏమైపోతుందో అని మనకి భయాన్ని కలగజేస్తుందో, అలా ఈ పిల్ల కూడా చాలా సుకుమారంగా, ఆకర్షణీయంగా, రమణీయంగా ఉన్న కారణంగా కోదయి అని పిలిచాడు ఆయన. ఆయనకి పరిచయం, ఆయన బుద్ధిలో ఉండేవి కేవలం పుష్పాలు, మాలికలు ఇవే కాబట్టి ఆ అమ్మాయికి పూలమాల అనే అర్థం వచ్చేలా కోదయి అన్నాడు. చిన్నపిల్ల కాబట్టి దేవి, కోదయి దేవి మెల్లగా గోదాదేవి అయింది. ఆమెకి ఇంకో పనిలా శ్రీ మహావిష్ణు సంసేవనం మాత్రమే ఉండేది. అటువంటి గోదాదేవికి రంగనాథుడైనటువంటి ఆయనతో కలిపి వివాహాన్ని చేసేటటువంటి అమోఘమైన రోజు, దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు అయినటువంటి ఇదిగో ఈ భోగి రోజునే. పిల్లలందరూ ఈ స్నానం అయిపోయిన తర్వాత సుఖంగా కొత్తదైన వస్త్రాలను వేసుకుని గోదా రంగనాథుల యొక్క కళ్యాణానికి వెళ్ళి రేపటి రోజున రాబోయే ఉత్తర అయన పుణ్యకాలానికి ముందుగా అమోఘమైన పరమేశ్వరుని యొక్క కళ్యాణాన్ని తిలకించి వస్తారు. చాలా ఆనందంగా, ఇంత సుఖంగా ఉంటుందన్నమాట పరమేశ్వరుని యొక్క వివాహం అనేది హృదయంలో చిత్రీకరించుకుంటారు. దీన్ని యోగపరంగా కూడా ఒక మాటగా తెలియచేస్తారు. భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే పడగ కలిగింది పాము అని అర్థం. ధనుర్మాసం చివరి రోజు ఇది. ధనుస్సు అంటే ఇదిగో ఒక్కసారి ఆలోచిస్తే ఈ తల వెనుకగా ఉండేటటువంటి భాగం నుంచి ఈ నుదిటి వరకు ఉండేటటువంటి ఈ వంపు భాగమే నిజమైన ధనుస్సు. ఈ ధనుస్సులోనికి ఇదిగో ఈ పాము పడగ ఆకారంగా ఉండేటటువంటి ఏ వెన్నెముక అయితే ఉందో ఆ వెన్నెముక లోపల ఉండేటటువంటి సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తిని ఇక్కడికి తేవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భోగి అవుతుంది అని, ఆ పండుగకి అదే యథార్థమైన సాక్ష్యమని తెలియచేస్తుంది యోగశాస్త్రం. ఇది కాస్త గట్టి మాట. ఈ అమోఘమైన ఉత్సవాన్ని మన శరీరంలో దర్శించడానికి నేర్పేందుకు గురువుగా హరిదాసు వస్తాడు. ఈ 30 రోజుల పాటు భోగికి వెనుక హరిదాసు ఆయన పేరు. హరిభృత్యుడు, హరిసేవకుడు కాదు. భృత్యుడు అంటే నెలసరి భృతి, జీవనాన్ని జీతంగా తీసుకునేటటువంటి వాడెవరో అతను భృత్యుడు. కానీ హరిదాసుడు మన ఇంటికి వస్తాడు. దాసుడు అంటే నిస్వార్థంగా, అంటే ఏ విధమైన స్వార్థ బుద్ధి లేకుండా పరమేశ్వరుని ఆరాధించవలసిందని మనకు నేర్పేటటువంటి ఒక అభ్యాసకుడు, గురువు ఎవరో ఆయన హరిదాసు. అందుకనే నెల రోజుల పాటు శ్రీమన్నారాయణ సేవకుడైన నారదుని యొక్క వేషంలోనే, అంటే మెడలో ఒక పూలమాలతో, తల మీద ఇదిగో భూమి ఆకారపు ఒక ప్రత్యేకమైనటువంటి గుమ్మడి పండు వంటి గిన్నెలో చిడతలని వాయించుకుంటూ ఆ శ్రీహరి యొక్క కీర్తనలనే పాడుతూ వేగవేగంగా కదిలి వెళ్ళిపోతూ, నేను మీకు నారాయణ స్మరణాన్ని నేర్పడానికి వచ్చానే తప్ప మీ నుంచి ఆశించి మాత్రం రాలేదనే యథార్థాన్ని చెప్తూ వేగంగా వెళ్ళిపోతూ ఉంటే మనకి మనం ఆ భూమి ఆకారంగా ఉండేటటువంటి గుండ్రని ఆకారపు గిన్నెలో ధాన్యాన్నో బియ్యాన్నో పోస్తాం. ఎందుకని? ఏ భూమికి సంకేతంగా ఈ గుమ్మడి పండు ఆకారపు గిన్నె ఉందో దాంట్లో ధాన్యాన్ని వేయడము అంటే, ఓ శ్రీహరి, ఈ భూమిని నువ్వే భరిస్తున్నావు, ఈ భూమిలో మేము ధాన్యాన్ని వేస్తున్నాం, మరింత ధాన్యం మాకు రావాలి అనే అభిప్రాయంతో అంతటి చక్కనైన భూదేవికి ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకి ఈ గోదాదేవితో కళ్యాణం జరగడం ఈ భోగినాటి యొక్క ప్రత్యేకత. అమోఘమైనటువంటి పిండి వంటల్ని ఆ రోజున నూనెతో నేతితో బాగుగా ఉండే వాటిని ఏర్పాటు చేయడం ఎందుకంటే ఈ చలికి మంచుకి శరీరాన్ని తట్టుకునేందుకు కావలసిన ఉష్ణత శరీరంలోనికి రానివ్వాలని. ఇంత అద్భుతమైనటువంటి పర్వం భోగి పర్వం, అంటే భోగి పండుగ. స్వస్తి.